వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ధర్మవరం ఆదర్శ్ విద్యాలయంలో తల్లిదండ్రుల సమావేశం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం ఆదర్శ విద్యాలయంలో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల నృత్యాలు, ఉపాధ్యాయుల పాటలు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ దాడి రమణ మాట్లాడుతూ 34 ఏళ్లుగా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్ ద్వారా 6 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. తల్లిదండ్రులు క్రమశిక్షణ, విద్య, క్రీడల్లో ఆదర్శ విద్యాలయ ప్రతిభను ప్రశంసించారు. క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ దాడి చిన్నారావు, హెడ్ మాస్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు సాధించి జీవనం సాగిస్తున్నటువంటి ఎంతో మంది విద్యార్థుల ఎలా అయితే తీర్చిదిద్దామో చాలా ఛాలెంజబుల్, చాలా ఒడిదుడుకులు ఉంటాయి. కానీ చిన్నపిల్లలకి అవేం తెలియదు. ఆ యొక్క అనుభవాన్ని అంతా రంగరించి వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన యొక్క ఫలితాన్ని, మన యొక్క సాధనని ఎప్పుడూ కూడా మనం ఎప్పుడు డౌన్ చేయకూడదు. అడ్డంకులు వస్తాయి, వాటి రిపీట్ చేస్తారో డెఫినెట్ గా వాళ్ళలో భయం అనేది పోతుంది. అలాగే మన స్కూల్ కోసం ఇంకో కొన్ని విషయాలు నేను కొత్తగా నేను పాడి పాట తల్లిదండ్రులకు సంబంధించిన సాంగ్ పాటమ్మ తోటి ప్రాణమ్మ చేతుల్లో పొడిచిన పప్పుల బాధను గుండెల్లో దాచుకుంటూ. తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇది పెట్టిందే మీకోసం, నేనేదో ఇక్కడ కూర్చొని చెప్పుకోవడానికి కాదు. మేము ప్రతిరోజు చెప్తూనే ఉంటాం. ఇక్కడ చాలా ప్రేమ ఉంటుంది పిల్లల మీద, కానీ అది పైకి కనిపించకుండా ఉన్నాడు అని ఉద్దేశించి చదువు రాని వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు అనుకోవద్దు. ఎందుకంటే చదువు రాని వాళ్ళలో కూడా చాలా టాలెంట్స్ ఉండవచ్చు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన 100 కోట్ల రూపాయల మున్సిపల్ బడ్జెట్ సమావేశం ప్రజాస్వామ్యానికి సవాల్గా మారిందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా విమర్శించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కీలక బడ్జెట్ సమావేశాన్ని కేవలం కొద్ది నిమిషాల్లో ముగించడం వెనుక రాజకీయ ఆంతర్యం ఉందన్నారు. ఆదాయం, వ్యయాలు, నిధుల వినియోగంపై చర్చ లేకుండా బడ్జెట్ ఆమోదించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. మున్సిపాలిటీని కుటుంబ ఆస్తిలా భావిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అవసరమైతే ఉద్యమాలకు సిద్ధమని ఇర్ఫాన్ బాషా హెచ్చరించారు. అందరికి నమస్కారం. ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం 10:30కు షెడ్యూల్ చేశారు. ఈరోజు ఎంత విచిత్రంగా, ఎంత తొందరగా అయిపోయేశారంటే చైర్పర్సన్ గారు వచ్చి కూర్చున్న లోపే ఆమోదం అని చెప్పి వెళ్ళిపోయినారు. ఇదేమన్నా కుటుంబ వ్యవహారమా? ఇదేమన్నా కుటుంబ వ్యాపారమా? ఇది మామూలు మీటింగ్ కూడా కాదు, ఇది బడ్జెట్ సమావేశం. హఠాహుట్టిన కేవలం 2 నిమిషాల్లోనే, మామూలుగా 10:30 మీటింగ్ అంటే 11:30 కూడా జరిగిన రోజులు ఉన్నాయి, 12కు జరిగిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని వీళ్ళు దీన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో సభలు నిర్వహించకూడదు, డిస్కషన్లు జరగకూడదు, కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రొద్దుటూరు ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఇక్కడ జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియజేయకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రజలందరూ గమనించాలా, ప్రజలందరూ గమనించండి. మీరు కేవలం దాట వేసే పనులే వీళ్ళు చేస్తున్నారు, కానీ పురపాలక సంఘానికి కానీ ప్రొద్దుటూరు పట్టణానికి కానీ అభివృద్ధి చేస్తామనే ఆకాంక్ష అయితే వీళ్ళకి లేదు. మీరు గమనించి. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పేద మహిళలకు ఉచిత LPG గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన
3.0ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించి లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. రాజోలు మండలం సోంపల్లిలోని రోటరీ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, కూటమి నేతలు, మహిళలు పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా ఉచిత కనెక్షన్లు, సిలిండర్, రెగ్యులేటర్, పైపు, రాయితీ సౌకర్యాలు కల్పిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. రాజోలు నియోజకవర్గంలో 1690 రాజోలు నియోజకవర్గంలో 1690 మందికి కొత్తగా ఇప్పటి వరకు మొత్తం 8974 మంది లబ్ధిదారులు ఉజ్వల పథకం ద్వారా ప్రయోజనం పొందారని వెల్లడించారు. గ్యాస్ ఏజెన్సీస్ వాహనాలు కూడా అందరికీ కూడా ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో ఉజ్వల యోజన, ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల యోజన పథకం కింద 1690 గ్యాస్ కనెక్షన్స్ ఉచితంగా, ఈ డెలివరీ బాయ్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు తేకుండా ఖచ్చితమైన సర్వీస్ చేస్తారని గ్యాస్ ఏజెన్సీని నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, అలాగే మహిళలు మన నియోజకవర్గంలో 1,65,000 కనెక్షన్స్ ఉన్న మహిళలందరినీ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం కోరంగ పంచాయతీ సీతారామపురంలో రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో ధీరుభాయ్ అంబానీ 94వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంటర్ ఇన్ఛార్జ్ ఎంజే గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తాళరేవు తహసీల్దార్ పితాని త్రినాథరావు, రిలయన్స్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అనంతరం కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె శ్రీకాంత్, ఎస్ఎం స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు. కారణమైనటువంటి సోదరులు, పార్టీ మిత్రులకు అందరికి కూడా అలాగే సేవా దృక్పథంతో పనిచేసే సోదరుడు మన మండల రెవెన్యూ ఆఫీసర్ తిరుమల గారికి సాటిస్ఫై చేస్తారు. ఒక రెవెన్యూ ఆఫీసర్ కాబట్టి చక్కగా మెసేజ్ ఇచ్చారు. పేరెంట్స్ కూడా తమ ఒపీనియన్స్ తెలియజేశారు. తమ పిల్లలు సెంటర్గా రాకండి. అలాగే ఫిజియోథెరపీ అంటే కూడా ఒక పేషెంట్ అవసరం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చదువుకున్న పిల్లల్ని మన ఇంక్లూజింగ్ చేసి. నమస్తే అండి, నా పేరు కె శ్రీకాంత్. నేను ఇక్కడ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. మన తాళరేవు, కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఫిజియోథెరపీకి వచ్చే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. సో అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీన హిందూ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యానం సంఘం మండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు. యానం, తాళరేవు పరిసర ప్రాంతాల హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, డాక్టర్ సంగాడి పూసలయ్య, ప్రభుజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
మన కమిటీ పెద్దలందరూ కూడా మరి శంకరపాలెం గ్రామంలో ఏర్పాటు చేసి ఇందులో మన హిందూ భావంతో మనమంతా ఒక్కటే. అలాగే మన ఇక్కడి కమిటీ గౌరవ అధ్యక్షులతో పాటు మేము కూడా సర్పంచ్గా నా యొక్క సపోర్ట్ మీ అందరికీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ప్రసంగించారు. తర్వాత మన కార్యవర్గ సభ్యులు కూడా స్టేజ్ మీద విపక్షంగా మాట్లాడటం అది చాలామంది ముహూర్తాలకి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తుంటారు. అందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మర్చిపోకుండా అక్కడికే వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో చదువుకునే స్థాయి నుంచి కూడా విద్యార్థుల్లో కూడా నష్టాన్ని గుర్తించి హిందువులలో ఐక్యతను పెంచాలనే ఉద్దేశంతో 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే సంస్థను డాక్టర్ జీ గారు స్థాపించడం జరిగింది. కాదు, భారతదేశం మొత్తానికి తెలిసేలా చేయడం కోసము ఈ సభా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనిలో ముఖ్య భూమిక హిందూ బంధువులందరూ పోషిస్తున్నారు. దీన్ని ముందుకు నడిపించేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, యానాం సంఘ మండల నిర్వహణ సమితి వారు ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రాన్ని అందించి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరుగుతోంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంతబాబు మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రగడ తీవ్రంగా మారింది. ఒకరిపై ఒకరు అక్రమాలు, హత్య రాజకీయాలపై వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో మన్యంలో ఉద్రిక్తతకు ఆస్కారం ఏర్పడుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ఆరోపణలకు ప్రతిగా ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులు కదిలితే అనంతబాబు మన్యం విడిచి బయట ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పరిణామాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మీరు చూస్తారు మొన్న గురువారం నాడు డోర్ డెలివరీ అనంతబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన నేను అక్కడ వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటన్నది ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా సొంత బాబాయిని చంపి సొంత బాబాయ్ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపినటువంటి భయంకరమైనటువంటి పార్టీలో ఉన్న మాకు కడుపు నిండా అన్నం పెట్టిన రోజులు లేవు, మాకు దారి ఖర్చులు ఇచ్చిన డబ్బు పరిస్థితులు లేవు. కానీ మీ ఇంట్లో సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు, మీరు ఏది తింటే అది పెడతా ఉన్నారు, మాకు దారి ఖర్చులకు డబ్బులు ఇస్తూ ఉన్నారని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు నువ్వు నాకు చెప్తున్నావు. ఒకసారి గుర్తెచ్చుకో అనంతబాబు. ఇంకా గిరిజనులకు ఇల్లు శాంక్షన్ అయితే డిఈలను జేఈలను పిలిచి ఒక్కొక్క ఇంటికి 5,000 రూపాయలు అడుగుతున్నావంట. నేనేమైనా ఊర్లో గయ్యాలుగా తిరిగే వ్యక్తినా, లేకపోతే వార్డు మెంబర్ని 5,000కు 10,000కి కకృతిపడ్డానికి? ఒకసారి ఆలోచించాను అనంతబాబు. నాకు 5,000 10,000 నాకు ముఖ్యం అనుకుంటే ఈరోజు హాస్పిటల్లో చచ్చిన వాళ్ళకి, పూచిన వాళ్ళకి, బాగాలేని వాళ్ళకి, ఇల్లు కాలిపోయిన వాళ్ళకి నా సొంత డబ్బులు, నా మొగుడు జేబు నుంచి తీసినటువంటి డబ్బులు ఈరోజు నేను 10,000 5,000 ప్రజలకు నేను ఇస్తూ ఉన్నాను. నా సొంత డబ్బులు నా జీతం నుంచి తీసిస్తూ ఉన్నాను. అయ్యే అక్రమంగా సంపాదించినవి కావు. నేను ఒక్కొక్క ఇంటికి 5,000 కకృతి పడే టైప్లా కనబెడతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లా రాజంపేటలో CITU అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని CITU జిల్లా ఉప అధ్యక్షులు చిట్వేలి రవికుమార్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న మహాసభలకు మద్దతుగా మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. రాజంపేట పురపాలక కార్యాలయం నుంచి మార్కెట్ వరకు సాగిన ఈ ర్యాలీని రవికుమార్ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ కోశాధికారి లక్ష్మీదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి PV రమణతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం
కోవెలమూడి రవీంద్ర మేయర్ అధ్యక్షతన జరిగింది. సభలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. 11 గ్రామాల విలీనం ప్రతిపాదనకు అదనంగా 7 గ్రామాలను నగరపాలక సంస్థల్లో విలీనం చేసేందుకు ఆమోదమిచ్చారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరంలోని హిందూ శ్మశానాలు, పార్కులు, సెంట్రల్ డివైడర్లు అభివృద్ధికి టెండర్లు ఆమోదం. మొత్తం 171 అంశాలను చర్చ చేశారు. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కౌన్సిల్లో ఎజెండాలు, ప్రతిపాదనలు ఏవైతే ప్రియాంబుల్స్ ఉన్నాయో అన్నీ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌన్సిల్ చేసిన జయప్రదం చేసిన సహచార కార్పొరేటర్లకి, అట్లాగే అందరు నాయకులకి, గౌరవ అధికారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ గౌరవ మేయర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం చాలా అర్థవంతంగా అనిపించింది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద కమ్యూనిటీ హాల్స్ దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని ఇంకా బిగ్ వేలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయే రోజుల్లో చేసుకోవడం జరుగుతుందని థ్యాంక్ యూ. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యమైన మా ప్రతిపాదన చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ మీరున్నారు ఎక్కడి నుంచైనా మేము గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పలానా లోన్కి వెళ్ళింది కానీ లేకపోతే ఇన్ని వర్కులు ఇన్ని కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం. మీకు అన్ని మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్తో సహా ఏ విధంగా ఉందని కూడా మీకు ఇప్పటికప్పుడు షేర్ చేస్తాం. దిస్ ఈజ్ అ సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేషన్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేషన్ ఇన్ ద ఇండియా. ఓకే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో సాధించిన ప్రగతి, ఛేదించిన కేసులు వివరించడానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువతను గంజాయి, మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. సమర్థవంతమైన స్మార్ట్ పోలీసింగ్ ద్వారా అన్ని రకాల నేరాలు 34% తగ్గాయని, పోక్సో మరియు తీవ్రమైన నేరాల్లో నిందితుల శిక్షల ప్రాసిక్యూషన్ త్వరితగతిన జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో 2025లో విజయనగరం జిల్లాలో జరిగినటువంటి నేరాలు, వాటి కట్టడి, అలాగే కోర్టు కేసెస్, ఇలాంటి కన్విక్షన్స్ ఉంటాయి. అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది దానిలో, అలాగే ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం ఓవరాల్గా రివ్యూ చేసుకుంటాం. ముఖ్యంగా 2025లో మనం క్రైమ్స్ తీసుకుంటే దాదాపు 2024తో పోలిస్తే 35% ఆఫ్ క్రైమ్ మనం తగ్గించుకోగలిగాం. దీనికి ఎన్నో విధాలుగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల, డిఫరెంట్ వింగ్స్ కోఆర్డినేట్ తీసుకొని మన ఉద్యోగం చేయడం వల్ల పోలీసు యంత్రాంగం 35% ఆల్మోస్ట్ మన క్రైమ్ రిడక్షన్ జరిగింది. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల, అలాగే ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి మన జిల్లా పైన మనకు కన్సంప్షన్ బాగా తగ్గింది. జిల్లాలో ఆ కేసెస్ అందరూ తాగేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కట్టడి చేయడం జరిగింది. 2024తో పోలిస్తే మనకు తాగేవాళ్ళు బాగా తగ్గారు. బట్ ట్రాన్స్పోర్ట్ ఎవరు చేస్తున్నారో మనకి చెక్ పోస్టులు పెట్టడం, 5 చెక్ పోస్టులు పెట్టడం వల్ల ఈ కేసెస్ ఎక్కువగా జరిగాయి. సో కన్సంప్షన్ బాగా తగ్గింది. ట్రాన్స్పోర్ట్ ఒడిశా నుంచి వయా విజయనగరం వెళ్తున్నటువంటి వీళ్ళని మనం ఇంటర్సెప్ట్ చేసి ట్రైన్లు, బస్సెస్, వెహికల్స్ ద్వారా వెళ్తున్నటువంటి వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అందుకని ఈ కేసెస్ జరిగాయి. అలాగే సైబర్ క్రైమ్ కూడా దాదాపు 30%. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నర్సారావుపేట, కారంపూడి మండలం సింగారుట్ల, తాండా, సినిగన్ల పంచాయతీకి చెందిన సుగాలి కులస్తులు 3 తరాలుగా 370 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేస్తున్నారు. గిరిజన సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు వి కోటానాయక్ పేర్కొన్నారు. జిల్లా అధికారులు భూములను సర్వే చేసి ఇవ్వాలని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. భూములను ఖాళీ చేయమని ఆదేశించడం
న్యాయ సమంజసం కాదు అని ఆయన అన్నారు. సంబంధిత శాఖ అధికారులు సుగాలి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిఆర్ఓ మురళికి వినతి పత్రం అందజేయడంలో ఏఐవైఎఫ్ నాయకులు, స్థానిక సుగాలి రైతులు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ ఈరోజు శనివారం 4వ శనివారం గ్రీవెన్స్లో కారంపూడి మండలం సింగారుట్ల తండా పెద్ద శనిగండ్ల పంచాయతీ దానికి సంబంధించినటువంటి సుగాలి రైతులు గతంలో 3 తరాల నుంచి కనీసం 100-150 సంవత్సరాల నుంచి భూముల్ని చేసుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మరి అధికారులు ఈరోజు మీరు అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి చేసుకుంటున్నటువంటి సాగు చేసుకుంటున్న భూమి సర్వే చేసి ఎవరికి వాళ్ళు ఒప్పచెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి బతకడానికి హక్కు కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రాసెస్ చూస్తామని చెప్పి అన్నారు. దీన్ని మరి ప్రాసెస్ స్టార్ట్ చేసి వెంటనే ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈనట్లయితే మరి సంఘం ద్వారా దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కారపూడి మండలం సింగరెట్ల తండ. మేము ఎన్నో 5-6 తరాల నుంచి సాగు చేసుకున్న భూమి ఆ సర్వే చేశారు సార్. సర్వే కొంతమంది చేసి కొంత భూమి ఏమో ఇనాం భూమి కింద వచ్చింది, కొంత ఫారెస్ట్ కింద అని అన్నారు. మీకు పట్టాలు ఇస్తామని జిల్లా సర్వేరు కూడా చెప్పారు పట్టాలు ఇస్తామని మళ్ళీ మడత పెట్టారు, రాలేదు. కాబట్టి మాకు పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నామండి. 6 సంవత్సరాల నుంచి చేసుకొని బతుకుతున్నాము. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాజానగరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నందరాడ ప్యాక్ సొసైటీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అంగన్వాడీ కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. కలెక్టర్ అధిక ఎరువుల వినియోగం భూసారం దెబ్బతీయబోతోందని, రైతులు యూరియా పరిమితిగా మాత్రమే ఉపయోగించాలని హెచ్చరించారు. రైతులకు సూక్ష్మ పోషకాలు, డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించడం కీలకమన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ఆటలు ఆడి జాతీయ గీతం విని ప్రోత్సాహం అందించారు. మీకు ఏం పొలం ఉంది అంటే ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు. అంటే కవులా లేదంటే మీరే చేస్తారు? కవులు ఉందమ్మా, సొంత ఉందా? ఎన్ని బస్తాలు వస్తుంది యూరియా? 3-2 దాలు. మీ పేరు? మాట్లాడదు. మీ పేరు? మీరు ఏ పిహెచ్ దోసకాయపల్లి పిహెచ్. ఎన్నున్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ మీకు 10 ఉన్నాయి. ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఒక సచివాలయానికి ఉందా? ఈ సచివాలయానికి ఎన్ని మంది ఆశాలు ఉన్నారు? సచివాలయానికి ఉంటారు మేడం. ఒక రెగ్యులర్ అయినా కూడా ఉంటారు. ఎక్కడ మనకి మామూలుగా ప్రతి దాంట్లోనూ ఉంటారు. ఇక్కడ మాత్రం తిన్నాను నేను ఒకరే. ఒక సచివాలయానికి ఒక అంతే కదా. ఓకే, దానికి ఆశ ఎలాగే ముందు నుంచే ఆశ సచివాలయానికి లింక్ చేశారు, పర్వాలేదు. ఇప్పుడు మీకు 2 సచివాలయాలు వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక ఆశ 2 సచివాలయాల్లో పరిధి మీకు 2 సచివాలయాల పరిధి లేదు. మీరు సిహెచ్ అంటే ప్రతి వెల్నెస్ సెంటర్ ఒక సిహెచ్ ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు? వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం కలగవచ్చని డిటిఓ ఎన్ సత్యనారాయణ తెలిపారు. పెన్షనర్లు జీవన్ ప్రామాణ్ ఫేస్ యాప్ లేదా సమీప ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా సర్టిఫికేట్ సమర్పించవచ్చని వివరించారు. డిసెంబర్ 29న ఖజానా కార్యాలయ ఆవరణంలో అవగాహన సమావేశం నిర్వహించబడనుంది.
నమస్కారం అండి. నేను ఎన్ సత్యనారాయణ, జిల్లా ఖజానాధికారి, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్, డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకుంటాను వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్ అసోసియేషన్స్ వారికి విన్నవిందాం అనేటువంటి ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మేము జిల్లా ఖజానా కార్యాలయం ఆవరణలో పెన్షనర్స్ అసోసియేషన్స్ వారందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి తప్పనిసరిగా వారిని ఎన్లైట్ చేసి పెన్షనర్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి సౌకర్యార్థం మేము కోరుతున్నాం. అదేవిధంగా మా కార్యాలయంలో కూడా వారందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తూ మేము ప్రతి పెన్షనర్ని కూడా జాగ్రత్త కేర్ తీసుకుంటామనే విధంగా మీకు విన్నవిస్తున్నాను. ఖచ్చితంగా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాజమహేంద్రవరం గణేష్ చౌక్ వద్దని ఉన్న కళాశాలల బాలికల వసతి గృహాన్ని బీసీ వెల్ఫేర్ శాఖ ఎక్స్ అఫీషియా సెక్రటరీ ఎస్ సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినీలు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పారిశుద్ధ్యం, భద్రతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని సూచించారు. వసతి గృహ పరిశుభ్రత, భద్రత, హాజరు, ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైకిల్ యాత్రను నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి హరిరాజు ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంచారు. ఆరోగ్యం ఉంటేనే విజయాలు సాధించామని, శారీరక మానసిక దృఢత్వంతో ఆరోగ్యం ఉంటేనే విజయాలు సాధ్యమని, శారీరక మానసిక దృఢత్వంతో సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సందేశం ఇచ్చారు. ఆరోగ్యకర జీవనానికి ఈ సైకిల్ యాత్ర మంచి ప్రేరణగా మారింది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైకిల్ యాత్రను నిర్వహించారు. ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఈ యాత్ర జరిగింది. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని, జీవితంలో కొంత సమయం సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని సిఐ సూర్య అప్పారావు తెలిపారు. ముఖ్యంగా యువకులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలతో ప్రమాదాలకు గురికాకుండా సైకిల్ తొక్కి శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్రలో పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.